అయిపోయిందిరా పటాసేసి. అరే వేణు దా రెండోది కానీ అలా చూస్తావేంట్రా, తొందరగా రా. మన డాబా పైన మందు కొట్టి ఎన్ని రోజులైందో. నాకొద్దు. వద్దా? సర్లే మేహేద్దాం. చిప్స్ ప్యాకెట్ అక్కడ పెట్టు, బాట్లీ లేపు 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 లేపు. అరే గ్లాస్ లో పోసుకుని తాగరా. గ్లాసులు అయితే వాంతులు అవుతాయరా, బాట్లే బెటరు. బాబోడు ఆ మహాతల్లి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అక్కడి నుంచి మనకు ఫ్రీడమ్ లేకుండా పోయిందిరా. దాని మొహం చూసినప్పుడే అనుకున్నాను అది తిరిగి వెళ్లే రకం కాదు, ఇక్కడే బంకలాగా అతుకుపోతుందని. కానీ అరే మన వేణు భలే నాగ్గా వదిలించుకున్నారా. భలే తెలివైనడు రా వేణు. అను ఏం తప్పు చేసిందిరా? మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అందా? మీలాగా తను కూడా నాకు మంచి ఫ్రెండ్ అని తెలుసు కదా. కొట్టకుండా చెప్పొచ్చు కదరా. ఎలా చెప్తాడరా? ఆ అమ్మాయిని తను ఇష్టపడుతున్నాడు. రేయ్ మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసి చెప్పు, అను అంటే నీకు ఇష్టం కాదు? ఇష్టమేరా, కానీ అంత ఇష్టం ఉంటే అనుతో చెప్పొచ్చుగా. ఎలా చెప్పమంటావు? అను నాలో ఒక మంచి ఫ్రెండ్ని చూసుకుంటుంది. అసలే ఒక మగాడు చేతిలో మోసపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తనకి నేనే చెప్పాను, ఒక ప్రేమే జీవితం కాదని, ఒక ఆలే సముద్రం కాదని. తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి అను ఎటువంటిదో నాకు బాగా తెలుసు. నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిస్తే ఖచ్చితంగా కాదనదు. నువ్వు అనుకి లైఫ్ లో కోల్పోయినవన్నీ ఇచ్చావు, నీ మనసు కూడా ఇవ్వు. అది ఇంకా సంతోషిస్తుంది. నాకు తెలుసు అను నిన్ను ప్రేమిస్తోంది, ప్రేమిస్తోంది. అరుణ్, వెరీ రేర్లీ డాక్టర్, మా అబ్బాయి. సారీ, అతను మామూలు మనిషి అవుతాడన్న గ్యారంటీ లేదు. కరెంట్ షాక్ వల్ల ఒళ్ళంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. డాక్టర్, ఇంకో మాట చెప్పు. ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో చెప్పు. నీకెంత కావాలో చెప్పు. డాక్టర్, నా కొడుక్కి నయమవుతుందని చెప్పు. నయమవుతుందని చెప్పు. ప్లీజ్ మీరు అక్సెప్ట్ అవ్వకండి. కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థితిలో మీరున్నా పూర్తిగా రికవర్ అయ్యే స్థితిలో అతను లేడు. అతను జీవితాంతం అలా విజిటబుల్ గా ఉండిపోవాల్సిందే. ఆ మాత్రం దానికి ఎందుకురా మీరంతా? ఎందుకురా ఈ హాస్పిటల్? నాశనం చేసేస్తా, సర్వనాశనం చేసేస్తా. చావు దెబ్బలు కొట్టిన మన వదిలేసి మమ్మల్ని కొడతారేంటండి బాబు? సంపత్ వినాయకుడు గుడి దగ్గరికి వస్తావా? వస్తానండి, ఎక్కండి. అక్క రాక దండం పెడతాను, ఒక్కసారి వేణుని కలిసి ఒకే ఒక్క మాట చెప్పొస్తాను. ఏంది? వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావా? వస్తాను, నిజంగా వస్తాను. రే భలే ఉందిరా దీని కథ, ఆవు పులి కథలాగా. అదేం కదన్నా, నా చెప్తాను. అనగనగనగా అడవిలో తిరుగుతున్న ఆవుని పులి మింగైపోనది. అప్పుడు ఆవు బాబు బాబు దూడకు పాలిచ్చి వచ్చేస్తాను అన్నది. ఆవు వచ్చిందా? ఆవంటే వచ్చేసినది గాని ఆడదు వస్తుందో రాదో. అయినా ఈ కథ నీకు సరిపోదులే దుర్గా. ఎందుకని? ఈ కథలో నువ్వు ఆవు, ఆ వేణుగాడు పులి కదా. అబ్బా, పులి వచ్చినది.
అను 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 అయ్యి ఓకే అను అను కమాన్ అను వేకప్ అను శృతి అను హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా అను అక్కకేం కాదు. కదలకుండా కదలకమ్మా కదలకు. అరే కదలకమ్మా. మీరందరూ వెళ్ళిపోండి. గట్టిగా పట్టు. అలాగే చూడాలి. ఏంటండి పేషెంట్ అసలు కోఆపరేట్ చేయట్లేదు. ఇప్పటికే రక్తం చాలా పోయింది. అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. మాట్లాడితే వేణు వేణు అంటోంది. హూ ఇస్ హి? మిస్టర్ వేణు, సెలైన్ పెట్టివమ్మా. మా కోఆపరేట్ చేయి, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. ప్లీజ్. నేను వేణు చూడాలి. వేణు నిన్ను చూడకుండా చచ్చిపోతా అనుకున్నాను. ఇప్పుడు నాకేమైనా పర్వాలేదు వేణు. అలా అనకను. నువ్వు బతకాలి, నా కోసం బతకాలి. నువ్వు లేకపోతే నేను మళ్ళీ అనాథనైపోతాను. నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని, శ్వాసతో శ్వాసే చెప్పు, మనసుతో మనసే చెప్పు, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని.
సొగసు ఎవరి కోసం ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 నీకోసం